చంద్రబాబు నాయుడు ప్రభుత్వము సూపర్ 6 పేరుతో మోసపు అబద్ధాలు హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేసింది. మిమ్మల్ని నమ్మి ప్రజలు ఓట్లు వేస్తే మీరు సూపర్ 6 పథకాల అమల్లో అటర్ ఫ్లాప్ అయినారు. ఎందుకంటే వందనం పథకం మొదటి సంవత్సరం ఎగ్గొట్టినారు. అదేవిధంగా రైతు భరోసా వచ్చేసి సంవత్సరానికి 20,000 ఇస్తామని చెప్పేసి 2 సంవత్సరాలకు గాను 40,000 ఇవ్వాల్సి ఉంటే కేవలము 10,000 మాత్రమే ఇచ్చి రైతులు మోసం చేసినారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 50 సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు వాళ్ళను మోసం చేసినాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు. దానివలన చాలామంది కాలేజ్ యాజమాన్యము పిల్లలకు హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీని కూడా నిర్వీర్యం చేశాడు. ఎందుకంటే ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి ఇవ్వాల్సినటువంటి బకాయిలు, వేల కోట్ల బకాయిలను చంద్రబాబు నాయుడు గారు చెల్లించలేదు కనుక ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నటువంటి హాస్పిటల్స్లో పేదలకు సేవలు అందడం లేదు. అందుకని పేదల ప్రాణాలు అనేవి పోతూ ఉన్నాయి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు. మన అంబటి రాంబాబు గారు కానీ అదేవిధంగా జోగి రమేష్ గారు మీద అక్రమ కేసులు పెట్టడమే కాకుండా వాళ్ళ ఇళ్లపై దౌర్జన్యం చేయడము దుర్మార్గము. అదేవిధంగా రాష్ట్ర నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పైన కూడా అక్రమ కేసు పెట్టి 8 నెలలు జైల్లో పెట్టడం దుర్మార్గం. చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పినటువంటి సూపర్ 6 పథకాలు అమలు చేసి ప్రజల మన్నలను పొందండి. అది చేత కాకుండా రాష్ట్ర నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుల పైన అక్రమ కేసులు పెట్టము, సోషల్ మీడియా పైన అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడితే చర్యకు ప్రతిచర్య ఉంటుంది. కాబట్టి 2029లో జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరీ ముఖ్యమంత్రి అవుతారు. అప్పుడు మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.